ఇవాళ ఏపీ మిర్చి యార్డ్ ట్రేడర్లతో సీఎం చంద్రబాబు భేటీ అవ్వనున్నారు. మిర్చి రైతుల సమస్యలపై చర్చించనున్నారు. కేంద్రం సాయం, ఏపీ ప్రభుత్వ చర్యలపై వివరించనున్నారు. ఏడాది ధరలు పతనం కావడంతో మిర్చి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 12 లక్షల మెట్రిక్ టన్నుల మిర్చి సాగవగా 4 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోళ్లు జరిగాయి. మిగిలిన 8 లక్షల మెట్రిక్ టన్నులకు మద్దతు ధర 11,600 రూపాయలకు పెంచి కొనుగోలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో మద్దతు ధర పెంచి కొనుగోలు చేసే దిశగా ప్రభుత్వం తీసుకునే చర్యలను ట్రేడర్లతో జరిగే సమావేశంలో సీఎం చంద్రబాబు వివరించనున్నారు. ఇవాళ ఏపీ మిర్చి యార్డ్ ట్రేడర్లతో సీఎం చంద్రబాబు భేటీ అవ్వనున్నారు. మిర్చి రైతుల సమస్యలపై చర్చించబోతున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి, దీనికి సంబంధించి పూర్తి సమాచారం. మిర్చి ధరలు పూర్తిగా దిగజారిపోవడంతో ఈ మిర్చి ధరలను స్టాండర్డ్ రైతులకు ఇబ్బంది లేకుండా చేసే ప్రక్రియలో భాగంగా ఈరోజు మిర్చి డీలర్లతో అదేవిధంగా మిర్చి యార్డు ప్రతినిధులతో రైతులతో సమావేశం కానున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అయితే ప్రధానంగా చూసుకుంటే రాష్ట్రంలో చూసుకుంటే వరుసగా ఒక పక్క మిర్చి పంటకు గిట్టుబాటు ధర లేకపోవడం, మరోపక్క టమోటా రైతుల ఆందోళనలు, టమోటా రైతులకు కూడా పూర్తిగా గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడటం, ఈ ప్రక్రియ మీద ఇప్పటికే మిర్చి రైతుల విషయంలో ఢిల్లీలో కూడా కేంద్రం నుంచి కూడా సహాయం ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరాడు. అయితే కేంద్రం ఈ మిర్చి కొనుగోళ్ల విషయంలో చూసుకుంటే రైతులకు నష్టం లేకుండా కొనుగోలు ప్రక్రియ కొనసాగించాలి. అదేవిధంగా మిర్చి యార్డుల్లో ఉన్న మిర్చికి కూడా సరైన గిట్టుబాటు ధర ఇచ్చే విధంగా ప్రక్రియను కొనసాగించారు. దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రధానంగా మిర్చి యార్డులు ఎక్కడైతే ఉన్నాయో ఈ మిర్చి యార్డుల్లో చూసుకుంటే పూర్తి స్థాయిలో రైతులకు ఇబ్బంది లేకుండా వ్యవహరించాలి. దళారుల వ్యవస్థను పూర్తిగా పక్కన నెట్టేయాలి. అసలే రైతులు ఆందోళన ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ దళారుల వ్యవస్థ వల్ల మరికొంత ఇబ్బందుల్లో ఈ ఎరకాటంలో రైతులు పడుతున్నారు. కాబట్టి ఈ దళారులను పక్కన నెట్టి నేరుగా ప్రభుత్వమే కొనుగోలు చేయటం, ప్రభుత్వమే రైతులకి గిట్టుబాటు ధర పలికే విధంగా రైతులకి తిరిగి ఇచ్చే విధంగా సన్నాహాలు చేయటం. దీంతో పాటుగా చూసుకుంటే ఈరోజు చూసుకుంటే ప్రధానంగా మిర్చి యార్డు రైతులతో అదేవిధంగా డీలర్స్ ఎవరైతే ఇప్పటివరకు యార్డు కొనుగోళ్లు, అమ్మకాలు, విక్రయాలు చేస్తున్నారు వీళ్ళందరితో కూడా సమావేశమై అసలు ఈ సమస్యను పరిష్కరించాలంటే ఏ విధంగా వెళ్ళాలి, ఈ సమస్య ప్రక్రియ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధమైన చర్యలు తీసుకుంటే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందనే అంశాల మీద ఈరోజు రైతులతో చర్చించారు. రైట్. థ్యాంక్ యూ రాజేష్.